మేము ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాం అనేది సభ్యులందరికీ తెలియపరిస్తే కొంతవరకు ఈ వ్యవస్థ పైన నమ్మకం పెరిగే విధంగా ఒక మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేను నిన్న ప్రకటించినట్టు మొట్టమొదటిసారిగా రేషన్ కార్డ్స్ కూడా మేము మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్స్ తోటి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అధ్యక్ష త్వరలోనే. దీంతో పాటు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేవైసీ 100% అన్ని రేషన్ కార్డ్స్ ని కూడా ఈ కేవైసీ ప్రకారంగా మేము ఆ నామ్స్ ప్రకారంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. టెక్నాలజీని కూడా మేము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం మాకున్న ఈ పాస్ మెషిన్స్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ కూడా మేము ఇన్స్టాల్ చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం. త్వరలోనే ప్రతి బఫర్ గోడౌన్లో కూడా స్టాక్ మూవ్మెంట్ గురించి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ద్వారా ఎంత సరుకు వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏ వెహికల్లో వెళ్ళింది అనే దానిపైన మాకు పూర్తి సమాచారం అందే విధంగా మేము దాని గురించి కూడా మేము కొంచెం చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులందరికీ ఈ సమాచారం అందిస్తూ తప్పకుండా ఈ వ్యవస్థ ప్రక్షాళన కోసం మనందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఎన్నడూ లేని విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి ఆ గౌరవం వచ్చే విధంగా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్ కి మేము సరఫరా చేసే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అన్ని కూడా చాలా అద్భుతమైన క్వాలిటీ తోటి ఎవరు కూడా దాని గురించి ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష.